శాసనమండలి సమావేశం కొనసాగుతోంది. లైవ్లో చూద్దాం. వారి జవాబు వినండి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్లీజ్, ముఖ్యమంత్రి గారి ప్రసంగం తప్ప ఏది కూడా రికార్డులలోకి వెళ్ళదు. ప్లీజ్ ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రసంగం ప్లీజ్ ఆనరబుల్ మినిస్టర్. సార్, ప్రస్తావనని ఏ పర్సెప్షన్తో తీసుకుంటే ఆ పర్సెప్షన్లో కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు అన్నది ఏంది అధ్యక్ష, రాజకీయ కోణంతో ఆ విధంగా బయట మాట్లాడటం జరిగినది. దాన్ని ప్రస్తావన తీసుకొని వారు కూడా, వారి పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి గారిని మంత్రులను కూడా మాట్లాడారు. మేము రాజకీయ కోణంలో ఉంటే రాజకీయ కోణంలో ఆలోచన చేద్దామని ఆలోచన చేశాం తప్ప దాన్ని ఆ పర్సెప్షన్లో తీసుకున్నామని మేము పర్సనల్గా కూడా ముఖ్యమంత్రి గారు రాజకీయ కోణంలో మాట్లాడిన అంశాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవాలనుకోవటం కూడా మీకు కూడా సరికాదు. దయచేసి అధ్యక్ష, చైర్మన్ సార్, అది బయట మాట్లాడింది రాజకీయ పరంగా ముందు తీసుకెళ్ళింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు మీ జవాబు చెప్పండి ప్లీజ్. ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభలో మీరు ఈ విధంగా స్లోగన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ్యులు గారు ప్రతిపాదించగా రెండవ సమర్థిస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు, సేరి సుభాష్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, తాట మధుసూదన్ గారు, తీన్మార్ మల్లన్న, ఏవిఎన్ రెడ్డి గారు, కుర్ర రఘోత్తమ్ రెడ్డి గారు, సమాధానం అవసరం లేదా? రామారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా? ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా? మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండి గారు, చల్లా వెంకటరెడ్డి గారు, బల్మూర్ వెంకట్ నరసింహరావు గారు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది అధ్యక్ష. ఇలా గత సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు వివరిస్తూ రాబోయే సంవత్సర కాలం అధ్యక్ష ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేటువంటి దిక్సూచి ఏదైతుందో ఇది గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారి ప్రసంగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గడిచిన రోజు ఏదైతుందో నిన్న కానీ ఈ రోజు కానీ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ టుడే ఈ సభ్యులందరూ కూడా మాట్లాడినారు అధ్యక్ష. అందరం కూడా ఏదైతే ఈ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుందో మేము సలహాలు సూచనలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా మా సలహాలు సూచనలు మా అభిప్రాయాలకు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి స్పందన, ప్రభుత్వ స్పందన ఏదైతుందో వారు చేపట్టబోయే కార్యక్రమం వివరిస్తుంటే హర్షం వ్యక్తం చేయాలి అధ్యక్ష అని చెప్పంటూ నేను. అటువంటిది ఏదైతుందో ఇలా రాష్ట్ర భవిష్యత్తుపై వారికి ఏ విధమైనటువంటి యొక్క దృక్పథం లేకుండా ఇలా కేవలం ఏదైతే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే తన వంతు మరి ఒక కర్తవ్యంగా వహిస్తున్న అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇది తీవ్రంగా ఖండించడమే కాదు అధ్యక్ష, ఇవాళ ప్రతిపక్షాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో వేరే సభలో ఏదైతుందో
రాజకీయంగా ఏదైనా మాట్లాడింది ఉంటే మీరు దానిపై ఏదైతుందో మీరు బయట మీరు స్పందించవచ్చు. ఇది పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభలో ఏదైతుందో గౌరవ శాసన మండలి సభ్యులు వారి యొక్క అనుభవపూర్వకంగా చేసిన సలహాలు సూచనలు ప్రభుత్వం స్పందించబోతుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించబోతుంటే, రాబోయే సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు స్పందించి ఏదైతుందో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించబోతుంటే వారు వినే ఓపిక లేకపోవడం దురదృష్టకరం చెప్పంటున్నాను. దీన్ని బట్టి ఏదైతుందో ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో నేను తెలియజేస్తాను అధ్యక్ష. దయచేసి ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా మీరు సభ అధ్యక్షులు ఏదైతుందో గౌరవ చైర్ పర్సన్ ఏదైతుందో మీరు ఈ సభ మర్యాదలు కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రిప్లై ప్రసంగం కొనసాగే విధంగా ఇది రాజ్యాంగం నిర్దేశించిన గవర్నర్ గారి యొక్క తెలపడం అనేది ఇది రాజ్యాంగ నిర్దేశించిన ప్రక్రియ అధ్యక్ష. ఈ రాజ్యాంగ నిర్దేశించిన ప్రక్రియకు అనుగుణంగా ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి బాధ్యత ఏదైతే వారి కర్తవ్య నిర్వహణలో బాగా ఏదైతుందో వారు ప్రభుత్వ విధానం స్పందించబోతున్నారు. వీళ్ళ సభ్యులు సహకరిస్తే సంతోషం, సహకరించే వాళ్ళకి ఇష్టం లేకుంటే మరి వాళ్ళు ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా సభకు ఆటంకం కలచడం అనేది ఇది సరైన విధానం కాదు. ముఖ్యంగా పెద్దల సభకు సంబంధించి ఇది సరైన విధానం కాదు తెలియజేస్తూ నేను మీ ద్వారా గౌరవ లెజిస్లేచర్ మాత్రులు కూడా మినిస్టర్ టు బ్రింగ్ ది హౌస్ ఆర్డర్. నేనేమంటున్నా గౌరవ సభ్యులు సభా సంప్రదాయాలు గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో దీన్ని తీవ్రంగా ఖండించడం కాదు, దీన్ని ఏ విధంగా అదుపు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను శాసనసభ మంత్రివర్గం ఏదైతుందో గౌరవ మంత్రి తెలియజేస్తూ వ్యవహారాల మంత్రి గారు ఈ సభను ఏదైతుందో ఆర్డర్ తేవడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ సార్ మీ ద్వారా వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. వారు అప్పీల్ చేస్తున్నారు వినండి. వారు అప్పీల్ చేస్తున్నారు సార్ మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, వ్యక్తిగతంగా ఎవరిపైన దూషణలు చేసే కార్యాచరణ మా ప్రస్తావనలో ఉండదు. వారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినారు. కానీ ఈరోజు రాజకీయ పరంగా ఏ పరిస్థితిలో ఉన్నారు ఆ పార్టీ అనే అంశాన్ని వారు బయట మాట్లాడిన దాన్ని ఇక్కడ మాట్లాడడం అనేది ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. ప్రజలకు సంబంధించి తెలంగాణ యావత్ ప్రజలకు సంబంధించిన సమస్యలు దాని గురించి మాట్లాడమని చెప్పండి సార్. మేము దానికి సమాధానం చెప్పడానికి ఎంత సమయమైనా మేము మాట్లాడతాము. ప్రజలకు సమస్యలను మర్చిపోయి ఈరోజు వారు ఏ విధంగా వారు రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు అధ్యక్ష? దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఈరోజు నేను ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ ప్రతిపక్ష సభ్యులందరికీ, దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ముఖ్యమంత్రి గారు కౌన్సిల్కి వచ్చారు. కౌన్సిల్కి వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మీ కోణంలో ఏ విధంగా సమస్యలను ప్రభుత్వం ముందుకు పెట్టాలో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాల తీర్మానం మీద వారు జవాబు ఇచ్చేటువంటి సందర్భంలో మీకేమైనా అభ్యంతరాలు మంచి చెడ్డ ఉంటే మీరు క్లారిఫికేషన్స్లో అడగండి, తప్పలేదు. కానీ మీ ఎల్ఓపి గారికి ఇస్తాను, మైక్ ఇస్తాను, కానీ క్లారిఫికేషన్ సందర్భంగా ఇస్తాను. మా క్లారిఫికేషన్ సందర్భంగా తప్పనిసరిగా ఎల్ఓపి గారికి ఇస్తాను. కానీ స్లోగన్స్కి ఇయ్యను. స్లోగన్స్ చట్టానికి విరుద్ధం, పాంప్లెట్స్ పంచడం చట్టానికి విరుద్ధం. కాబట్టి మనం పెట్టుకున్న రూల్స్కి విరుద్ధం అవి. వారు మాట్లాడుతున్న అంశం మీద ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో స్ట్రేచర్ అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉంది, ప్రతిపక్షం నుంచి వెంటిలేటర్ అయింది. దాని తర్వాత పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చినప్పుడు మార్చికి ఏందని చెప్పినామని చెప్తారు. రాజకీయ పార్టీగా పొలిటికల్ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉండే అధికారం నుంచి వెంటిలేటర్ అయింది అనే మాట చెప్పినారనే మాట ఇస్తారు.
ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ఈ విషయం కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. వారు ఈ విషయం మీద కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. అధ్యక్ష, వాళ్ళు సీఎం గారు మాట్లాడక ముందే మొదలు పెట్టారు అంటే సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సినవి వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్ని వినాల్సి వస్తుంది. అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓపిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ఉద్యమంలో నువ్వు ఎక్కువ అంచనా